నమస్తే, నేను మీ కృష్ణ. చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చాను. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం వన్ సైడ్ లాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది, కొన్ని సర్వే సంస్థలు వాళ్ళు ప్రెడిక్షన్లు కొంత ఫెయిల్ అవడం జరిగింది. అయితే ఎంతో క్రెడిబిలిటీ ఉన్న ఈ సంస్థలు ఎందుకు ఇబ్బంది పడ్డాయో ఒక చిన్న విశ్లేషణ ద్వారా చెప్తారు. ఏపీలో ఈసారి సర్వే సంస్థలు దెబ్బతినడానికి కారణం ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఆయన ఏ విధంగా అయితే అక్క చెల్లెమ్మలు, నా అవ్వ తాతలు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూ నినాదాన్ని చేశారో వాళ్ళందరూ కూడా ఆయనకు ఓటు వేయలేదనేది ఇప్పుడు తెలుస్తున్న విషయం. ఎందుకంటే వార్ వన్ సైడ్ అయింది కాబట్టి. అయితే వీళ్ళందరూ కూడా సర్వేకి వెళ్తే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుందో, ఏది చెబితే ఏమవుతుందో, మనకు వచ్చే పథకాలు ఆగిపోతాయేమో, ఇలాంటి అనేక విషయాలను వాళ్ళ మనసులో పెట్టుకుని సర్వే సంస్థలకు రెస్పాండ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా మహిళలైతే మరీ, మేము వైఎస్ఆర్సీపీకే ఓటు వేశాం, జగన్ ప్రభుత్వమే మంచిది, ఆయనే మళ్ళీ రావాలి అంటూ వాళ్ళు చెబుతూ, ఏ పార్టీకి ఓటు వేశావమ్మా అని ఒక సర్వే ఏజెంట్ అడిగితే మేము వైసీపీకే ఓటు వేశామని చెప్పడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణాలు లేకపోలేదు. ఎన్నికలు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సైలెంట్గా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్తూ మనం 151 స్థానాలు గెలవబోతున్నామంటూ చెప్పి వెళ్ళారు. ఒక పక్క ఆంధ్రప్రదేశ్ నుంచి, హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారు పోస్ట్ పోల్ చేసే సర్వే సంస్థలకు అందుబాటులో లేరు. ఈ విధంగా ఈ పారామీటర్స్ కనుక చూసుకుంటే వీరి ఓట్లు వీరిని అభిప్రాయాలు సేకరించలేదు. 1, 2 జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మనమే అధికారంలోకి వస్తున్నామని కాన్ఫిడెంట్గా చెప్పడం. ఇటువంటి కారణాల వల్ల పోస్ట్ పోల్ చేసిన సర్వే సంస్థలు ఏదైతే ఉన్నాయో వాటికి సరైన నాడి పట్టుకోలేకపోయారు. జనాలు ఓటు వేసేసాం, ఇంకెవరు వస్తే ఏంటి, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారని చెప్పారు కాబట్టి భయపడి వైసీపీకే ఓటు వేసామని చెప్పారు. ఇంకొకటి, తెలుగుదేశానికి కూటమికి వేసిన వాళ్ళు మాత్రం ముఖభావంగా మేము ఓటు వేసాంలే, మీకు చెప్పాలా అన్నట్టు చెప్పడం జరిగింది. అంటే ఫీల్డ్కి వెళ్ళిన పిల్లవాడికి వైసీపీ శాంపులే వస్తుంది, కూటమికి వేసిన శాంపుల్స్ ఖచ్చితంగా రావు. అది కూడా తక్కువ పర్సెంటేజ్ వస్తుంది. అది కూడా మహిళల ఓట్లను ప్రామాణికంగా తీసుకుని అత్యధిక శాతం మహిళలు ఓటు వేశారు కాబట్టి ఇది ఖచ్చితంగా వైసీపీకి అనుకూలం అనుకున్నాం. కానీ పురుషుడిని దాటి, అంటే భర్తను దాటి ఓటు వేసే సంస్కృతి ఇంకా ఆంధ్రప్రదేశ్లో రాలేదు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాల్లో కూడా రాలేదు. ఇంకొకటి, యూత్ ఎవరైతే ఉన్నారో గతం కంటే ఈసారి ఇంట్లో అందరినీ ప్రభావితం చేశారు. ఒక యువకుడు ఇంట్లో ఉంటే ఆ యువకుడు అన్ని ఓట్లకు సమాధానం చెబుతూ మీరందరూ కూటమికి వేయండి, అభివృద్ధి కావాలనేది ఎక్కువ అయింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు నియమించుకున్న సచివాలయ ఉద్యోగులు వేయలేదు, ఎంప్లాయీస్ వేయలేదు, పోలీసులు వేయలేదు, ఆర్టీసీ ఉద్యోగులు వేయలేదు, మందు బాబులు వేయలేదు. ఎంతో ఆశ పెట్టుకున్న అమ్మలక్కలు, అదేవిధంగా బీసీ, మైనారిటీ, ఇతర వర్గాల్లో కూడా ఓటు చీలడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అంటూ నినాదం తీసుకున్నారో వారికి ఎంతో దగ్గరైన రెడ్డి సామాజిక వర్గం ముఖ్యంగా ఆయనకి దూరం అవడం వల్ల రాయలసీమ లాంటి ఏరియాలో ఆయన ఘోర పరాభవం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ విధంగా సర్వే సంస్థల్లో తప్పు లేదు. ఏదైతే 5 సంవత్సరాలు భయం గుప్పెట్లో బ్రతికారో ఆంధ్రప్రదేశ్ ప్రజలు, సర్వే సంస్థలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా చెప్పకపోతే ఏమవుతుందో అనే భయంతో ఆ పార్టీకి అనుకూలంగా చెప్పడం వల్ల కొన్ని సంస్థలు ఫెయిల్ అయ్యాయి.